సో ఈ రోజు డెమోలో మనము డిస్కస్ చేసుకోయే కొన్ని కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి అన్నట్టు. అండ్ ఈ డెమోలో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, మీ కెరియర్ ని ఎలాంటి పాత్ లో మీరు తీసుకెళ్లొచ్చు, సాలరీస్ ఎలా ఉంటాయి, ఎంత సాలరీస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ కూడా కొన్ని మనము తెలుసుకుంటాం అన్నట్టు. అండ్ అలాగే ఎస్ మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం, ఓకే, నాకు క్లోజ్ టు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ కోర్ డిజిటల్ మార్కెటింగ్ అన్నట్టు. ఇన్ ఎంటైర్ కోర్ డిజిటల్ మార్కెటింగ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ డెమోలో రియల్ స్కిల్స్, రియల్ ప్రాజెక్ట్స్, రియల్ కెరీర్ క్లారిటీ మీకైతే 100% వస్తుంది. అండ్ అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీకు ఈ బ్యాచ్ ఎవరైతే అటెండ్ అవుతారో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సర్ప్రైజెస్ కొన్ని అయితే ఉన్నాయి, అవి నేను షేర్ చేస్తా అట్ ఎండ్ ఆఫ్ ద సెషన్. నేను మాక్సిమం టైం అయితే నేను తీసుకోను. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత లేదన్నా కానీ ఒక 1 hour to 1 hour 15 minutes లోపే నేను డెమో అనేది ఎండ్ చేస్తా. ఓకే, సో మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి అని అంటే ఎస్, ఈ 1 hour మీరు సపరేట్ సైడ్ పెట్టుకొని ఈ డెమో కేర్ఫుల్ గా మీరు వినండి. ఓకే, సో నాకు క్లోజ్ టు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను వర్క్ చేసిన కంపెనీ నేమ్స్ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఇంటర్న్ గా చేసిన, ఓకే, ఇంటర్న్ గా చేసిన. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసిన. ఓకే, ఇంటర్న్ అయినాక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయ్యాక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడర్ గా చేసిన. నేను కంపెనీ నేమ్స్ కూడా చెప్తాను, ఏ కంపెనీస్ లో నేను వర్క్ చేసిన అని. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా కూడా నేను వర్క్ చేసిన అన్నట్టు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ హెడ్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ గా కూడా నేను వర్క్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 companies కి సిఇఓ అన్నట్టు, అంటే ఫౌండర్. ఓకే, ఒక కంపెనీ వచ్చి SDM క్లాసెస్, ఓకే, SDM క్లాసెస్ ఫౌండర్. అలాగే సోషల్ ఎక్స్పర్ట్ కూడా ఇంకొక కంపెనీ ఉందన్నట్టు. సో ఈ కంపెనీ కూడా ఫౌండర్ అన్నట్టు, కో ఫౌండర్. ఓకే, సో దిస్ ఈజ్ మై జర్నీ ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో. ఓకే, లాస్ట్ నేను డ్రా చేసిన సాలరీ వచ్చి 36 lakhs. ఓకే, 36 lakhs. నాకు కంప్లీట్ గా పిఎఫ్ అకౌంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఓకే, సో నేను డ్రా చేసిన సాలరీ వచ్చి 36 lakhs per annum. ఓకే, పర్ యానం. ఓకే, సో ఇది దట్టు బెంగళూరు లొకేషన్. ఓకే, బెంగళూరు లొకేషన్. అండ్ ఆల్సో నేను హ్యాండిల్ చేసిన టీమ్ మెంబర్ సైజ్ వచ్చి 50 to 80 people ని నేను హ్యాండిల్ చేసిన. ఓకే, నా అండర్ లో. ఓకే, సో ఈ 36 lakhs సాలరీ తీసుకునేటప్పుడు నేను 50 to 80 people ని నేను హ్యాండిల్ చేసిన క్యాపబుల్ నాకైతే ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చెప్తున్నా కదా, కోర్ డిజిటల్ మార్కెటర్. ఓకే, కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, చాలా మంది చెప్తారా మీరు సోషల్ మీడియా నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దీన్ని మనము డీకోడ్ చేస్తున్నాం ఈ రోజు. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు క్లారిటీగా చెప్తా. ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాప్ లెవెల్ నుంచి రావాలి. టాప్ లెవెల్ నుంచి మనం వచ్చినాము అని అంటే నెక్స్ట్ బేస్ లెవెల్ నుంచి ఎలా మనము అచీవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది తెలుస్తుంది. అందుకనే ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చి అవేర్నెస్ స్టేజ్ అన్నట్టు. ఓకే, ఈ ఎంటైర్ సైకిల్లో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే జిమ్ రిలేటెడ్. ఓకే, సో ఎందుకు జిమ్ తీసుకుంటాను అని అంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను జిమ్ తీసుకుంటా. యాక్చువల్ సెషన్స్ లలో మనము చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం అన్నట్టు.
ఓకే, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ సర్ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, సో ఈ జిమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ లో అవేర్నెస్ స్టేజ్ ఒక సైకిల్ అన్నట్టు. ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సైకిల్. ఓకే, ఈ సైకిల్ ని మనం ఇప్పుడు చూస్తామన్నట్టు. అవేర్నెస్ స్టేజ్ లో ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి మనము యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా, ఏం చేయాలి మనము. ఇప్పుడు ఒక జిమ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మీ ఏరియాలో ఒక జిమ్ స్టార్ట్ చేస్తారు ఎవరు, ఒక బిజినెస్ ఓనర్. ఇప్పుడు ఆ జిమ్ స్టార్ట్ అయింది అన్నట్టు ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు అంటిల్ మనము అవేర్నెస్ చేసేంత వరకు. ఓకే, సో అవేర్నెస్ అంటే గెట్టింగ్ నోటీస్డ్ అన్నట్టు. ఓకే, సో ఈ అవేర్నెస్ చేయడానికి మనము 2 ప్లాట్ఫామ్స్ తీసుకుంటాం. మార్కెటింగ్ సిస్టమ్ అన్నప్పుడు 2 ప్లాట్ఫామ్స్ తీసుకుంటాం. ఒకటి ఏం తీసుకుంటాము, ట్రెడిషనల్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకుంటాం. ఇంకొకటి డిజిటల్ సిస్టమ్. ఓకే, డిజిటల్ సిస్టమ్ తీసుకుంటాం. ఒకటి ట్రెడిషనల్ సిస్టమ్, ఇంకొకటి డిజిటల్ సిస్టమ్. ఈ ట్రెడిషనల్ సిస్టమ్ లో ఏమొస్తుంది, ట్రెడిషనల్ సిస్టమ్ లో ఫ్లైయర్స్ వస్తాయి. ఓకే, అంటే పాంప్లెట్స్, లీఫ్లెట్స్ ఇవన్నీ అంటారు కదా, పాంప్లెట్స్, పంచతాలు, అవి ఇవి అన్నీ వస్తాయి. అంటే అవి ఒక మార్కెటింగ్ పర్సన్ చేస్తారా అని అంటే చేయరు. దానికి కూడా ఒక 200-300 కి ఇస్తే వాళ్ళే చేసేస్తారు. అది ట్రెడిషనల్ వే ఆఫ్ దిస్ థింగ్ మార్కెటింగ్. డిజిటల్, ఓకే, ట్రెడిషనల్ లో తక్కువ మందికి తెలుస్తుంది. డిజిటల్, వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్, ఎంటైర్ మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనము రీచ్ అవ్వచ్చు. ఓకే, అందుకనే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ మార్కెటింగ్ సిస్టమ్. ఓకే, ఎస్పెషల్లీ కొన్ని మాడ్యూల్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నట్టు. ఆ మాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ అవేర్నెస్ మనము త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనము ఎక్కువ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అవేర్నెస్ అయ్యింది, కొంచెం అవేర్నెస్ వచ్చింది ఏరియాలో. ఓకే, ఫైన్. అవేర్నెస్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇంట్రెస్ట్ కలిగించాలి వాళ్ళకి, అంటే ఎంగేజ్మెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్, అది జిమ్ రిలేటెడ్. మీరు ఇంకా అదర్ బిజినెసెస్ ని మీరు అనలైజ్ చేసుకోండి. మీకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్ మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ మీరు చేపించాలన్నట్టు, ఎంగేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక పర్సన్, కొంతమంది ఒక 100 పీపుల్ కి మనము రీచ్ అయినాం. ఓకే, 100 పీపుల్ కి రీచ్ అయితే ఈ 100 పీపుల్ లో ఎక్కడైతే ఫిజికల్ జిమ్ ఉంటుందో ఈ 100 పీపుల్ కి రీచ్ అయినప్పుడు దీంట్లో 50 పీపుల్ మన జిమ్ కి అయితే వస్తారు. 50 పీపుల్ జిమ్ కి వచ్చినప్పుడు వాళ్ళని మనము ఎంగేజ్ చేయాలి, ఇంట్రెస్ట్ కలిగించాలి. ఎలా ఇంట్రెస్ట్ కలిగిస్తారు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు. ఓకే, ఏవైతే కంప్లీట్ గా సెటప్ ఉంటుంది కదా, ఆ సెటప్ నుంచి కూడా మనము ఒక ఎంగేజ్మెంట్ అయితే చెయ్యాలి. ఎవరికి, యూజర్స్ ఎవరైతే వచ్చింటారో వాళ్ళకి. ఓకే, ఇది ఒక ఫిజికల్ లాగా జరుగుతుంది. ఇది కూడా ట్రెడిషనల్ అన్నట్టు. ఓకే, ఇది కూడా ట్రెడిషనల్. నెక్స్ట్ అదే డిజిటల్ ఎలా చేస్తాం మనము, డిజిటల్ లో ఎలా చేస్తాము అని అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు వెబ్సైట్ ఇంపార్టెంట్, చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే, మీరు పోయిన జనరేషన్ చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ అయితే అందరి దగ్గర ఉన్నాయన్నట్టు. సో అందుకని ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అందుకనే వెబ్సైట్ ద్వారా మనము ఎంగేజ్మెంట్ చేస్తాము, ఫొటోస్ అప్డేట్ చేయటము. ఓకే, సో కంప్లీట్, ఓకే, ఆ వెబ్సైట్ లో కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మనము పెడతామన్నట్టు. ఎక్కడ, వెబ్సైట్ లో. ఓకే, సో దీని ద్వారా మనము ఎంగేజ్ చేస్తాం ఎవరిని, యూజర్స్ ని. ఎవరిని ఎంగేజ్ చేస్తాం, యూజర్స్ ని ఎంగేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్స్ ఎంగేజ్ అయ్యాక, ఓకే, వన్స్ ఎంగేజ్ అయ్యాక ఏం చేస్తాం, సో ఎంగేజ్ అయినాక ఏం చేస్తాము అంటే సబ్స్క్రైబ్, అంటే ఇక్కడ లీడ్ కలెక్షన్. ఓకే, ఇక్కడ లీడ్ కలెక్షన్ అని. లీడ్ కలెక్షన్ అంటే ఏంటి,
ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. వితౌట్ లీడ్ ఏదే కానీ మనకు వర్క్ అవ్వదు, మనము రీచ్ కూడా అవ్వలేము. ఎవరిని అవ్వలేము? యూజర్స్ ని. ఓకే, సో ఈ లీడ్ కలెక్షన్ ఎలా చేస్తాం? ఒక ఫామ్ ఉంటుంది. ఓకే, ఫామ్ లో ఏముంటుంది? నేమ్. కరెక్టా? మీరు ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేమ్ ఉంటుందా ఉండదా? నేమ్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోన్ నంబర్. ఓకే, ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. సో ఈ 3 మెయిన్ ఫీల్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద సెక్టర్. ఓకే, ఇండస్ట్రీని బట్టి మీకు ఈ 3 ఫీల్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేస్తారన్నట్టు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఏం డీటెయిల్స్ తీసుకోవాలి? నేమ్ తీసుకోవాలి, ఈమెయిల్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్? ఓకే, వన్స్ ఇవి తీసుకున్నాక, అంటే ఇప్పుడు డిజిటల్ లో మనము ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం. కరెక్టా? వన్స్ ఇప్పుడు ఆ యూజర్ అనే వాళ్ళు ఓకే కన్వర్ట్ అవుతారు, అంటే ఫిజికల్ స్టోర్కి వస్తారు. ఓకే, సో ఇక్కడ ఒకరిని మనము అవేర్నెస్ చేపించాం, అంటే జిమ్ ఉంది అని వాళ్ళకి తెలియజేసేలాగా చేసినాం. నెక్స్ట్ స్టేజ్ లో ఎంగేజ్ చేసినాం. ఓకే, మన డీటెయిల్స్ కావచ్చు, మన బ్రోషర్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళేలాగా, అంటే ఒక వెబ్సైట్ ద్వారా మనము తెలియజేసినాం. ఎంగేజ్మెంట్. ఓకే, అంటే ఒక ఇంట్రెస్ట్ మనము కలిగించినాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్, అంటే ఇక్కడ మనము లీడ్ డేటాని కలెక్ట్ చేసినాం. ఎవరి దగ్గర నుంచి? యూజర్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని మనము కన్వర్ట్ అయ్యేలాగా చేసినాం అన్నట్టు. జిమ్ చాలా మందికి నచ్చుతుంది. ఓకే, బాడీ బిల్డ్ చేయాలి, లేదంటే ఫిట్నెస్ ఉండాలి, హెల్త్ బాగా చూసుకోవాలి, అన్ని కంప్లీట్ గా వాళ్ళు ఆలోచించి ఓకే ఒకరు కన్వర్ట్ అయినారు అనుకున్నాం. ఓకే, ఇది కన్వర్ట్ స్టేజ్. కన్వర్ట్ అంటే ఫస్ట్ పేమెంట్, అంటే ఆ పర్సన్ మనీ పే చేస్తాడు. ఎవరికి? ఆ జిమ్ ఓనర్ కి. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? వన్స్ జిమ్ ఓనర్ కి మనీ పే చేశాక నెక్స్ట్ మళ్ళీ సైకిల్ అన్నట్టు. సైకిల్. ఓకే, ఇప్పుడు ఎవరైతే మనీ పే చేసినారో, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే మనీ పే చేసినారో మళ్ళీ ఇక్కడ ఒక 100 పీపుల్ అవేర్నెస్ అయింది, ఇక్కడ 5 పీపుల్ వచ్చినారు, ఇక్కడ 3 పీపుల్ లీడ్స్ ఇచ్చినారు, ఇక్కడ ఒక్కరు పే చేసినారు. ఓకే, మళ్ళీ సైకిల్ చూడండి, ఇక్కడ ఆరో మార్క్ ఉందా? ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ చేయాలి మనం. అంటే ఈ 5 పీపుల్ ఎంగేజ్ అయిండే వాళ్ళలో మళ్ళీ ఈ పర్సన్ నుంచి ఎవరైతే కన్వర్ట్ అయినారో ఓకే ఆ కన్వర్ట్ అయిన డీటెయిల్స్ కూడా మనము ఈ రిమైనింగ్ పీపుల్ తో మనము ఎంగేజ్ చేస్తాం. ఓకే, సో 5 పీపుల్ లో ఒకరు కన్వర్ట్ అయితే ఓకే ఈ కన్వర్ట్ అయిన పర్సన్ కూడా మనము రిమైనింగ్ 4 పీపుల్ కి మనము రీచ్ అయ్యేలాగా చేస్తాం. మళ్ళీ సైకిల్ అన్నట్టు. ఓకే, మళ్ళీ సైకిల్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్స్ ఇది కన్వర్ట్ అయ్యాక ఏం చేస్తాం? సో కన్వర్ట్ అయినాక ఆ పర్సన్ ఇంకొక స్టేజ్ వస్తుంది. ఏం స్టేజ్ అది? ఎగ్జైట్, అంటే ఎక్స్పీరియన్స్. ఆ కన్వర్ట్ అయిన పర్సన్ ని మనము వదిలేయకూడదు ఎప్పుడే గాని. ఓకే, కన్వర్ట్ అయిన పర్సన్ ని వదిలేయకూడదు. సో ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి ఆ పర్సన్ కి. ఓకే, ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి. వన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాక, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ కి కంప్లీట్ గా కొంచెం బాగా ఫిట్నెస్ లెవెల్లో హెల్ప్ చేస్తాం అన్నట్టు. అంటే ఆ జిమ్ ఓనర్ ఫిట్నెస్ లెవెల్లో హెల్ప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బాడీ బిల్డింగ్ లో బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, పర్సనల్ ట్రైనింగ్ కూడా బాగా ఇస్తారు అన్నట్టు. ఓకే, వన్స్ ఇవన్నీ అయ్యాక ఆ పర్సన్ ఏవైతే చేస్తూ ఉంటారో మళ్ళీ ఎంగేజ్ అయిన పీపుల్ కి మళ్ళీ మనము పంపిస్తూ ఉంటాం ఈ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఒక స్మాల్ టెస్టిమోనియల్ లాగా మనము ఎవరైతే కన్వర్ట్ అవ్వరో ఆ పర్సన్స్ కి మళ్ళీ మనము పంపిస్తూ ఉంటాం మళ్ళీ సైకిల్. ఓకే, అంటిల్ ఆ పర్సన్ కన్వర్ట్ అయ్యేంత వరకు. కన్వర్ట్ అంటే అంటిల్ మనీ పే చేసేంత వరకు. ఓకే, నెక్స్ట్ వన్స్ ఇదైనాక ఇంకొక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజే అప్ సెల్లింగ్. ఓకే, సో ఈ పర్సన్ ఎక్స్పీరియన్స్ బాగా ఇచ్చినాం. ఓకే, పర్సన్ ఏకి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసిన. ఇప్పుడు ఈ పర్సన్ కి వెరీ వెరీ హ్యాపీ. ఈ పర్సన్ వెరీ వెరీ హ్యాపీ అయినప్పుడు
ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ కి ఇంకా కొన్ని మనది ఈ జిమ్ లో ఉన్న ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్ సెల్లింగ్ చేస్తాం. ఓకే, అంటే సప్లిమెంట్స్ కావచ్చు. ఓకే, సప్లిమెంట్స్ కావచ్చు, లేదనంటే షూస్ కావచ్చు. ఓకే, మళ్ళీ స్పెషల్ సమ్మర్ క్యాంపో, బూట్ క్యాంపో, ఓకే, లేదా స్పెషల్ ట్రైనింగ్, లేదంటే 1-on-1 ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అప్ సెల్లింగ్. ఓకే, అప్ సెల్లింగ్. ఇక్కడ ఈ పర్సన్ ఓకే ఒక 5,000 మంత్లీ పే చేసినాడు అనుకున్నాం. ఎగ్జాంపుల్ 5,000 పే చేస్తే ఓకే, ఈ అప్ సెల్లింగ్ లో ఈ జిమ్ బిజినెస్ ఓనర్ ఎలా ఆలోచిస్తారంటే ఓకే, సో ఇదే పర్సన్ దగ్గర నుంచి అడిషనల్ గా ఇంకొక 20,000 to 30,000 ఎలా తీసుకోవాలి, అది అప్ సెల్లింగ్ అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ హ్యాపీ. ఓకే, డిసప్పాయింట్ అయిన పర్సన్ కన్నా హ్యాపీగా ఉన్న పర్సన్ ఎక్కువ పేయబుల్ కెపాసిటీ ఉంటుంది. అంటే అలాగే వాళ్ళకి రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నట్టు. ఓకే, బై ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మ్యాటర్స్, అంతే కదా. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఈ అప్సెల్లింగ్ అయ్యాక నెక్స్ట్ ఏముంటుంది? టర్నింగ్ కస్టమర్స్ ఇంటూ ప్రమోటర్స్. ఓకే, సో ఈ ప్రమోటర్స్ లాగా ఎవరైతే ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి హ్యాపీగా ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు ఆ ఎంటైర్ జిమ్ బిజినెస్ ని. ఓకే, ఎంటైర్ జిమ్ బిజినెస్ ని. క్లియర్ ఫ్రెండ్స్? దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే, మీరు చాలా మంది ఇన్స్టాగ్రామ్ చూస్తారు. ఓకే, ఇన్స్టాగ్రామ్ చూస్తారు, అలాగే యూట్యూబ్ కూడా చూస్తారు. ఓకే, చాలా మంది ఇవి రెండు చూస్తారు. మీరు ఏదన్నా వీడియోస్ కానీ మనీ అని ఈ ఒక్క వర్డ్ ఉంటే చూడండి, 10 సార్లు చూస్తాం. ఓకే, 10 సార్లు చూస్తాం అన్నట్టు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కొంతమంది ఉంటారు అన్నట్టు. ఎవరు? అఫిలియేటర్స్. ఓకే, అఫిలియేటర్స్ మార్కెటింగ్, అఫిలియేటర్ మార్కెటర్స్ అంటారు వాళ్ళు. ఓకే, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని సిస్టమ్స్ ఎలా ఉన్నాయనంటే నేను 10 lakhs అర్న్ చేసిన. ఓకే, ఎలా అర్న్ చేసినాడు ఈ అఫిలియేట్ మార్కెటర్? ఓకే, కంప్లీట్ గా మా లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. ఓకే, బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ని కొంతమంది ఎలా అంటే మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఎలాగో చెప్తాను చూడండి. యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, రీల్స్ అన్ని వస్తూ ఉంటాయి అన్నట్టు. నేను 10 lakhs అర్న్ చేసిన బై యూజింగ్ 1 platform అంటారు. బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ అని కంప్లీట్ గా చూపిస్తారు. అది కూడా వెబ్సైట్ చూపిస్తారు. ఓకే, వెబ్సైట్ చూపించి దాంట్లో 5 lakhs, 6 lakhs, 7 lakhs, 8 lakhs అని వెళ్తూనే ఉంటుంది. అది మనీనా? రియల్ మనీనా? కాదు. ఓకే, అలా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు 100 people కి రీచ్ అవుట్ అవుతారు. ఓకే, 100 people కి రీచ్ అవుట్ అయినప్పుడు దాంట్లో 10 మంది కనెక్ట్ అవుతారు. కరెక్టా? 10 మందిలో ఈజీగా 5 people పే చేస్తారు. ఓకే, ఎందుకు? ఇక్కడ మనీ. ఓకే, ఎందుకనంటే ఆ పర్సన్ మనీ గురించి అన్ని రకాలుగా చెప్పింటాడు కాబట్టి. ఈ 5 మంది ఏం చేస్తారు? టెంప్ట్ అవుతారు పాపం. ఓకే, సో టెంప్ట్ అయిపోయి పే చేస్తారు అన్నట్టు. పే చేసి ఈ అఫిలియేట్ మార్కెటర్ కి ఆ అమౌంట్ వచ్చింటుంది అనుకున్నాం. ఈ అనదర్ 5 people వీళ్ళు ఏం చేస్తారు? సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఓకే, సబ్జెక్ట్ అనేది రాదు. మళ్ళీ ఈ 5 people ఏం చేస్తారు అని అంటే, సేమ్ మళ్ళీ ఈ పర్సన్ ఏదైతే తీసుకున్నాడో సేమ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఓకే, ఈ 5 people రిమైనింగ్ 100 people కి మళ్ళా రీచ్ అవుట్ అవుతారు. అంటే ఒక్కొక్క పర్సన్ 100 people కి రీచ్ అవుట్ అవుతారు. ఎందుకంటే మనీ. ఇలాంటి సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే రియల్ డిజిటల్ మార్కెటర్స్ అవుతారా? ఎందుకు అవుతారు? అవ్వరు. అందుకనే ఇది ఒక సైకిల్ అన్నట్టు. డిజిటల్ మార్కెటింగ్ ని ప్రాపర్ వేలో మనము యూటిలైజ్ చేయాలి. దాంట్లో నేను ఒక ఫ్యాక్టర్ తీసుకునేది అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నట్టు. ఎందుకంటే ఈ రీల్స్, యూట్యూబ్ ద్వారా చాలా మంది ఫేక్ అయితే చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, అనేది ఒక పాయింట్ నేను చెప్తున్నా. ఓకే, సో క్లియర్ ఫ్రెండ్స్? ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్, ఒక అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ నేను తీసుకున్నా.
ఓకే, దీంట్లో ఏంటి, ఒక జిమ్ రిలేటెడ్ తీసుకొని అవేర్నెస్ చేయాలి, నెక్స్ట్ ఎంగేజ్ చేయాలి, ఓకే, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. మీరు అనలైజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వీడియో వచ్చినా కానీ ఫస్ట్ మీకు అవేర్నెస్ వస్తుంది, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ చేపిస్తారు అంటే మెసేజ్ చేయండి లేదంటే డిఎం చేయండి అని. మళ్ళీ అక్కడ వాళ్ళు లీడ్ డేటా తీసుకుంటారు. ఓకే, లీడ్ డేటా తీసుకున్నాక మళ్ళీ కన్వర్ట్ చేస్తారు, అంటే ఫస్ట్ పేమెంట్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తారు, మళ్ళీ అప్ సెల్లింగ్ చేస్తారు, మళ్ళీ ప్రమోటర్స్ అవుతారు. యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్, ఓకే, యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, బీట్ ఆటోమొబైల్స్, ఓకే, ఆటోమొబైల్స్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఓకే, హాస్పిటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ లో కూడా చేస్తారు కదా, ఎందుకంటే మీకు అవేర్నెస్ వస్తుంది. ఆ ఏరియాలో సే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, 10 క్యాన్సర్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ బాగా పాపులర్, అవేర్నెస్ చేపిస్తారు, ఓకే, ఎంగేజ్ చేపిస్తారు, మా దగ్గర ఆ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ ఉంది, అన్ని ఉన్నాయి, ఓకే, మళ్ళీ క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతారు, మళ్ళీ అప్సెల్లింగ్ చేస్తారు. మీరు ఇలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అలాంటి మెడిసిన్ తీసుకుంటే మీకు మళ్ళీ ఆ స్టేజ్ అనేది మళ్ళీ రాకపోవచ్చు, ఓకే, మళ్ళీ వాళ్ళే 10 మందికి చెప్తారు, ఆ సో ఉపేంద్ర ఈ ఈ హాస్పిటల్ నేను క్యాన్సర్ హాస్పిటల్ చాలా బాగుంది అని వాళ్ళు చెప్తారు అన్నట్టు. అదే ప్రమోటర్స్. ఓకే, మీరు ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి, స్కూల్ తీసుకోండి, కాలేజ్ తీసుకోండి, యూనివర్సిటీస్ తీసుకోండి, ఓకే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఓకే, ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి, ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఇలాగే వర్క్ అవుతుంది. ఓకే, సో దీనికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటి? ఓకే, ఇక్కడ స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ అప్రోచ్ ప్రాపర్ వేలో ఉండాలి. ఓకే, ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా పడిపోతుంది, ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా పడిపోతుంది, కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ పడిపోదు. మీకు ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఎంతెందుకు ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, 10 years బ్యాక్ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా, ఓకే, ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నా కదా, 10 years అయింది, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? ఓకే, ఫస్ట్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది, నెక్స్ట్ దానికి అడిషనల్ గా ఏమొచ్చింది, డిజిటల్ యాడ్ అయింది, అంటే స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, మళ్ళీ సోషల్ మీడియా కావచ్చు, ఓకే, ఇంకా సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, అన్ని ఇది డిజిటల్ ఎరా యాడ్ అయింది. ఇప్పుడు అడిషనల్ గా దీనికి ఏం యాడ్ అయింది, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయింది, అంటే రోబోట్స్ కావచ్చు, అవి ఇవి కావచ్చు, ఏఐ యాడ్ అయింది. దీనికి మళ్ళీ ఇంకా అడిషనల్ గా ఏం యాడ్ అయింది, జెన్ ఏఐ. ఈ జెన్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అన్నట్టు, జనరేటివ్ ఏఐ, ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయ్యింది అన్నట్టు. ఈ జెన్ ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఎల్ఎల్ఎంస్ అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే, ఈ ఎల్ఎల్ఎంస్ ద్వారా మనకు ఈ జెన్ ఏఐ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యింది అన్నట్టు. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కి పవర్ఫుల్ అడిషన్ జెన్ ఏఐ తోడైంది అంతే. ఓకే, అలానే డిజిటల్ మార్కెటింగ్ పడిపోయిందా, పడిపోదు, ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయింది. ఓకే, అందుకనే ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ ఏది అంటే నంబర్ వన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అందరూ ఇదే చెప్తారు కదా సార్, మీరు కూడా ఇదే చెప్తున్నారా అని అనుకోద్దండి. ఓకే, సో రైట్ వేలో మీరు నేర్చుకోవాలి. ఓకే, సో రైట్ వేలో నేర్చుకోవాలి. అందరూ అవి ఇస్తాం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు పెడతారు అన్నట్టు. ఏది వర్క్ అవుతుందో అదే మనము నేర్చుకోవాలి. ఓకే, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ పర్పస్ కి ఏది వర్క్ అవుతుంది, ఎస్ అవే నేర్చుకోవాలి. ఫ్రీలాన్సింగ్, బై ద వే నా ఎక్స్పీరియన్స్ లో 100+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేసిన అన్నట్టు. ఎప్పుడు 2017, 2018, 2019 ఇక్కడ 100+ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేసిన అన్నట్టు. ఈ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఓకే, ఫ్రీలాన్సింగ్ చేయటానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎలాంటి మెథడ్స్ మనము నేర్చుకోవాలి. ఒక్క ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని మాడ్యూల్స్ వస్తాయి,
ఓకే, ఆ మాడ్యూల్స్ లలో డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ లలో మనం ఎక్స్పర్ట్ అయితే పర్ మంత్ మీకు వచ్చేది 15,000 నుంచి ఓకే మ్యాక్స్ టు మ్యాక్స్ 1,00,000 వరకు కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను 3 కంపెనీస్ కి కన్సల్టేషన్ ఇస్తున్నా. కన్సల్టేషన్ ఈచ్ కంపెనీ మినిమం నాకు 1.2 lakhs పే చేస్తుంది. 1.2 lakhs పే చేస్తుంది తెలుసా? అది పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అందుకనే రైట్ వేలో మనము నేర్చుకోవాలి. ఓకే, టైం పడుతుంది సార్. ఎవరే కానీ పుట్టిన వెంటనే జాబ్స్ రావు, నడవరు. ఓకే, సో ఒక స్టేజ్ ఉంటుంది అన్నట్టు, ఒక మెథడ్స్ ఉంటుంది. ఓకే, సో వన్ బై వన్ నేర్చుకోవాలి. ఈ 1 లో ఎంత పర్ఫెక్ట్ అయినావు, వన్స్ ఈ నెక్స్ట్ లెవెల్లో ఎంత పర్ఫెక్ట్ అయినావు, నెక్స్ట్ లెవెల్లో ఎంత పర్ఫెక్ట్ అయినావు, అది నేర్చుకుంటేనే మనము ఎక్స్పర్ట్ లెవెల్ కి వెళ్తుంటాం. నాకు తెలిసిన మంది ఓకే చాలా మంది రీచ్ అవుట్ అవుతున్నారు. సార్ వేరే ఇన్స్టిట్యూట్ లో నేను పే చేసేకి వెళ్ళిపోతున్నా, బట్ మీ డెమో చూసినాక కంప్లీట్ గా మాకు చేంజ్ అయిపోయినాము. ఓకే, సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకనే రైట్ వేలో మీరు నేర్చుకోవాలి. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, కోవిడ్ తర్వాత, కోవిడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ ఇన్ డిజిటల్ స్పేస్ లో. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ డిజిటల్ స్పేస్ లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అన్నట్టు. ఓకే, సో డిమాండ్ అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీస్ క్రియేటివ్ సైడ్ చాలా ఉన్నాయి. మీరు చాలా మంది హై యూట్యూబర్స్ ని మీరు చూసుంటారు. ఓకే, హై యూట్యూబర్స్ అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ తెలుగులో కూడా చాలా మందికి ఉన్నారు. ఓకే, వాళ్ళు అంత క్రియేటివిటీ, వాళ్ళ దగ్గర క్రియేటివ్ టీం ఉంటుంది. ఆ క్రియేటివ్ టీం ఎవరు? డిజిటల్ మార్కెటర్స్. ఓకే, నెక్స్ట్ పాత్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఎలాంటి పాత్స్ అంటే యూ కెన్ బికమ్ SEO స్పెషలిస్ట్. ఓకే, ఆ పాత్స్ కూడా నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తా. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఆసమ్ ఉంటుంది. వర్క్ ఫ్లెక్సిబిలిటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, హైబ్రిడ్ జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఓకే, 9 to 5 జాబ్ చేయొచ్చు, నైట్ షిఫ్ట్ చేయొచ్చు, డే షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, షిఫ్ట్ వైజ్ కూడా మీరు చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో శాలరీస్ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు. ఎలాంటి లెవెల్ అని అంటే, మీకు సాఫ్ట్వేర్ అన్నా కానీ, సాఫ్ట్వేర్ లో మీరు డెవలపర్ అయినారు అని అంటే టీమ్ లీడర్ అవ్వటానికి మీకు 10 years అవుతుంది మినిమమ్ 10 years అవుతుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ లో, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో విత్ ఇన్ 2 years కి మీరు టీమ్ లీడర్ అవ్వచ్చు. ఇది మినిమం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఒక 3 to 4 years లో మీరు మేనేజర్ అవ్వచ్చు. ఓకే, మేనేజర్ కూడా అవ్వచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలండి, ఊరికనే రాదు కదా, ఏదైనా కానీ ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, యా, నెక్స్ట్ మనము అప్ టు డేట్ ఉండాలి. అవుట్ డేటెడ్ ఉంటే వేస్ట్, అప్ టు డేట్ ఉండాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ లో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కావాలా అని అంటే ఎస్, కొంచెం ఎడ్యుకేషన్ అయితే మనకు అవసరం అయితే ఉంటుంది. అలా అని 5th class 6th class అలాంటి వాళ్ళు కాదండి. ఓకే, సో ఇంటర్ కావచ్చు, మళ్ళీ మీకు కెరీర్ గ్యాప్ అయినా ఉండొచ్చు, అలాగే డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు. ఓకే, మీరు డాక్టర్స్ అయినా కావచ్చు, ఇంజనీర్స్ అయినా కావచ్చు, లాయర్స్ అయినా కావచ్చు. ఓకే, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరము లేదు. బేస్డ్ ఆన్ యువర్ గోల్. ఓకే, నీ గోల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జాబ్ అయితే నీకు ఎస్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా పెట్టుకోండాలి. నెక్స్ట్ ఫ్రీలాన్సర్ అన్నప్పుడు ఎడ్యుకేషన్ అవసరమా? లేదు. ఎందుకు అనంటే క్లయింట్స్ కి మీరు డైరెక్ట్ సర్వీస్ ఇస్తుంటారు. ఓకే, బై ద వే మేము ఇచ్చే ఇప్పుడు క్లయింట్స్ కి ప్రాజెక్ట్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి మంత్లీ మాకు 80,000 పే చేస్తారు. దాంట్లో కూడా కొన్ని మాడ్యూల్సే మేము ఇస్తాం. ఎలాంటి మాడ్యూల్స్? గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్. నెక్స్ట్ SEO. ఎవ్రీ మంత్ 80,000 వస్తుంది. అది ఒక్క క్లయింట్ దగ్గర నుంచి.
ఓకే, అలా మీరు ఫ్రీలాన్సర్ కూడా అవ్వచ్చు. ఓకే, గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా మీ బిజినెస్ గ్రోత్. ఓకే, ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ గ్రోత్ చేయాలి. ఎలా చేస్తారు? వితౌట్ డిజిటల్ మార్కెటింగ్ జీరో. ఓకే, నేను చెప్తున్నా కదా, వితౌట్ డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎంత స్కేల్ చేయాలన్నా కానీ అవ్వదు అది. ఎందుకంటే న్యూ కస్టమర్స్ మీకు కానే కావాలి కదా, బిజినెస్ గ్రోత్ చేయాలి అని అంటే. అందుకనే బిజినెస్ ఓనర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే స్కిల్ వేస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ డేటా. డేటా డ్రివన్ డిజిటల్ మార్కెటర్స్ అంటారు. ఓకే, సో ఈ బేస్డ్ ఆన్ ద డేటాను బట్టి కూడా హ్యూజ్ డేటా ఆన్ డైలీ బేసిస్ జనరేట్ అవుతూనే ఉంది. ఓకే, ఈ డేటాని బట్టి కూడా మనము డిసిషన్స్ అనేది తీసుకోవాలి. ఓకే, మీకు యుఎస్ లో జాబ్స్ వస్తాయి, యూకే లో జాబ్స్ వస్తాయి, అండ్ అలాగే కమ్యూనికేషన్ కూడా మీరు అబ్రాడ్ లో ట్రై చేస్తున్నారు అని అంటే ప్రాపర్ గా మీకు కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, డైలీ నేర్చుకోవాలి. ఓకే, సో 10 మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మీరు కూడా జాయిన్ అయితే మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు అంతే. 10 మంది తెలుగు ఉన్న పీపుల్ తో మీరు తెలుగు రాకపోతే మీరు కూడా తెలుగు మాట్లాడేస్తారు. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఒక 1-2 months అబ్బా నాకు సిగ్గే మాట్లాడాలంటే, వాళ్ళు ఎవరో ఉన్నారే, ఏదో షై ఫీల్ అవుతున్నానే అంటే ఏమి అలాంటివి మీరు అనుకోకూడదు. మీ లైఫ్ మీరే లీడ్ చేయాలి. పక్కన వాళ్ళు మనకు అన్నం కూడా పెట్టారు, అది ఎప్పుడే కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది షై ఫీలింగ్ ఉండకూడదు. నేను ఇంగ్లీష్ మాట్లాడేది వాళ్ళకి వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోకూడదు. ఓకే, సో అలా అనుకుంటే చాలా అంటే చాలా రాంగ్. అలాగే నేర్చుకోవాలి. నేను కూడా తెలుగు మీడియమే నేర్చుకున్నాను, తెలుగు మీడియమే నేను కూడా. ఓకే, 1st to 10th స్టాండర్డ్ వరకు మేము చేయలే, మాకు ఇంత సాలరీస్ రాలే, ఇంతమంది క్లయింట్స్ ని మేము హ్యాండిల్ చేస్తున్నాం కదా. ఓకే, మన కంపెనీస్ కూడా పెట్టుకున్నాం కదా. ఎలా? అంతే, విల్ పవర్ ఉంటుంది కదా, అది మనం తెచ్చుకోవాలన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, బిజినెస్ పొటెన్షియల్ ఉంటుంది చాలా, మీ బిజినెస్ గ్రోత్ కూడా చేయొచ్చు అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్, ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మీరు నేర్చుకోవాలి. పాత్స్ ఎలా ఉన్నాయి, కెరీర్ పాత్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఎలాంటి రోల్స్ మీరు అవ్వచ్చు? పర్ఫార్మెన్స్ మార్కెటర్ అంటారు. ఓకే, బై ద వే అన్ని స్కిల్స్ లలో కింగ్ ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్ కింగ్ అన్నట్టు. ఇప్పుడు ఏవైతే నేను రోల్స్ చెప్తూ ఉంటానో అవన్నీ అండర్ డిజిటల్ మార్కెటింగ్ కిందనే ఉంటారు. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటర్ కూడా డిజిటల్ మార్కెటర్ కిందనే వర్క్ చేయాలి. ఎస్ఈఓ స్పెషలిస్ట్. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటర్ అవ్వచ్చు మీరు. ఓకే, ఇలాంటి మాడ్యూల్స్ నేర్చుకుంటే సోషల్ మీడియా మార్కెటర్ అవుతారు, అది కూడా చెప్తా. కంటెంట్ మేనేజర్, కొంతమందికి సూపర్ గా రాస్తారు, పోయమ్స్ కావచ్చు, తెలుగులోనే కావనియండి, తెలుగులో సూపర్ గా రాస్తారు, వాళ్ళు కంటెంట్ మేనేజర్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళకి ఏంటి అని అంటే ఇంగ్లీష్ రాకపోయినా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ, ఇది ఒక జెనరేటివ్లే. ఓకే, ఇది ఒక జెనరేటివ్లే అన్నట్టు. విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ద్వారా ఆ తెలుగులో ఉన్న కాంటెంట్ ని కన్వర్ట్ చేయండి టు ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి పబ్లిష్ చేయండి. ఎక్కడ? బ్లాగ్స్. ఓకే, బ్లాగ్స్ లో పబ్లిష్ చేసి ప్రాపర్ గా మీకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ ట్రాఫిక్ పెరిగినప్పుడు ఏమైతుంది, మీరు గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయొచ్చు. గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయొచ్చు. ఈ యాడ్సెన్స్ కి అప్లై చేసినప్పుడు మీకు మనీ జనరేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్. ఓకే, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఎప్పుడు అవుతారు? 3 years 4 years అప్పుడు మీరు స్పెషలైజేషన్ కి లెవెల్ కి తీసుకెళ్తారు అన్నట్టు. ఆ స్పెషలైజేషన్ లెవెల్ కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వచ్చు. చాలా మంది, చాలా బిజినెస్ ఓనర్స్ ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి ఎంత అర్న్ చేస్తున్నారో తెలియదు, ఆ సెషన్ లో మేము చూపిస్తాం. ఓకే, అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అవ్వచ్చు. కొంతమంది ఉంటారు, కొంతమంది డేటా రిలేటెడ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాళ్ళు అనలిస్ట్ అయిపోతారు. ఓకే, ఈ ఎక్సెల్ షీట్స్ కావచ్చు, గూగుల్ షీట్స్ కావచ్చు, మళ్ళీ డాక్యుమెంట్స్ కావచ్చు. ఓకే, మళ్ళీ డేటా అనలిస్టులు. ఓకే, వీళ్ళకి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఒక డేటాని అనాలిసిస్ చేస్తారు. ఓకే, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అవ్వచ్చు. అఫిలియేట్ మార్కెటర్ అప్పుడే చెప్పినా కదా, ఓకే ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓకే, దీనికి లైఫ్ ఉంటుందా అని అంటే లైఫ్ ఉండదు. అఫిలియేట్ మార్కెటర్
అది లెర్న్ అర్న్ అంటుంటారు కదా, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్, ఫేక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన తెలుగు కమ్యూనిటీస్ లోనే. ఓకే, వాళ్ళు ఇదే చేస్తున్నారు అన్నట్టు, బట్ అది చాలా తప్పు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అలా వర్క్ అవ్వదు. మీరు ఇంకా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదంటే ఏఐ టూల్స్ ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి. ఓకే, అది ఇంకా బాగా ఉంటుంది, కెరియర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్షియర్ కూడా మీరు అవ్వచ్చు. ఓకే, అదే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయడం 10 మందికి, అంతే. ఓకే, అది రైట్ వేలో మంచి ప్రోడక్ట్సే, నాట్ బ్యాడ్ ప్రోడక్ట్స్. ఓకే, పిపిసి స్పెషలిస్ట్. పిపిసి అంటే పే పర్ క్లిక్, అదే ఎస్ఈఎం అన్నట్టు, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఓకే, దాంట్లో టాప్ 1 వచ్చి ఏంటి? గూగుల్ యాడ్స్. టాప్ 1 వచ్చి ఏంటి? గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లో రైట్ వేలో ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మీరు స్పెషలిస్ట్ అవుతారు. ఓకే, నేర్చుకున్నాక ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ తీసుకున్నాం. ఏం ఇండస్ట్రీ తీసుకుంటాం? సర్వీస్ బేస్డ్ తీసుకోండి. సర్వీస్ అంటే అందరికి సీసీటీవీ తెలుసు. సీసీటీవీ కంపెనీస్ చాలా ఉంటాయి మార్కెట్ లో. ఓకే, సిటీ తీసుకున్నా కానీ, నార్మల్ గా విలేజ్ సైడ్ తీసుకున్నా కానీ సీసీటీవీ కంపెనీస్ ఉంటాయి. వీళ్ళకి కొత్త కస్టమర్స్ కావాలి, ఇన్స్టెంట్ గా కావాలన్నట్టు. ఓకే, ఇన్స్టెంట్ గా కావాలి. ఇన్స్టెంట్ గా కావాలంటే ఏం చేయాలి? పీపీసీ రన్ చేయాలి. ఓకే, సో ఈ సీసీటీవీ కంపెనీస్ ని అప్రోచ్ అవ్వండి. నేను ఒక్కటే తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఇలాగా మీకు కొన్ని లాక్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఓకే, సో ఈ సీసీటీవీ కంపెనీ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీకు యాడ్ సెటప్ చేస్తా. ఓకే, సింపుల్ గా యాడ్ సెటప్ చేస్తాం. మీకు లీడ్స్ అప్పుడే చెప్పినా కదా, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, మళ్ళీ నేమ్, ఈ లీడ్ డేటా మీకు వచ్చేలాగా చేస్తాం. ఓకే, యూ జస్ట్ పేయర్స్ మంత్లీ 10,000, అంతే. ఇది ఎంతసేపు అవుతుంది? తిప్పి కొడితే 1 డే పడుతుంది, అంతే. ఓకే, సెటప్ చేయడానికి, అవన్నీ చేయడానికి. బట్ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆప్టిమైజేషన్ ప్రాపర్ వేలో చేయాలన్నట్టు. ఆప్టిమైజేషన్ ప్రాపర్ వేలో చేయాలి, అది నేర్చుకోవాలి. ఓకే, ఇది ప్రాపర్ గా చేస్తే అప్పుడు ఈ క్లయింట్ అనే వాళ్ళు మీ దగ్గర చాలా డేస్ వరకు ఉంటారు. అది పిపిసి స్పెషలిస్ట్ కూడా మీరు అవ్వచ్చు. నెక్స్ట్ ఈ కామర్స్ మార్కెటింగ్ మేనేజర్ కూడా మీరు అవుతారు. ఓకే, నెక్స్ట్ ఆటోమేషన్. ఆసమ్ అన్నట్టు, మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్టులు కూడా మీరు అవుతారు. ఓకే, సో దీనికి ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంది, ఆటోమేషన్ స్పెషలిస్టులు. ఓకే, కొన్ని ఆసమ్ టూల్స్, ఓకే, అదర్ ఇన్స్టిట్యూట్స్ కి తెలియని టూల్స్ కూడా మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద లెవెల్ యు ఆర్ గోయింగ్ టు ఎన్రోల్. ఓకే, నెక్స్ట్ వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ కూడా మీరు ఛాన్స్ అయితే మనకు డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది. అంటే మీరు మళ్ళీ వీడియో మార్కెటింగ్ అన్ని నేర్చుకోవాలా అనేది కాదు, దాంట్లో కూడా ఎడిటింగ్, కొంతమందికి ప్యాషన్ ఉంటుంది కదా. ఓకే, సో ఈ ఎడిటింగ్ పైన కూడా, ఓకే, వాళ్ళకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అంటే అడిషనల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ దానిలోకి పార్ట్స్ అన్నట్టు. ఇవన్నీ ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇన్ని లెవెల్లో వెళ్ళొచ్చు, మళ్ళీ ఫ్రీలాన్సర్ కూడా అవ్వచ్చు. ఓకే, సో చాలా వరకు అయితే అవకాశాలు అయితే అంటే ఆపర్చునిటీస్ చాలా వరకు ఉన్నాయి. అన్ని ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనము మన యాక్చువల్ కోర్స్ లో చేపిస్తాం. ఓకే, సర్ప్రైజ్ ఉంది అని చెప్తా కదా, లాస్ట్ లో చెప్తా, అనదర్ 15-20 minutes. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంది డిజిటల్ మార్కెటింగ్? గ్రోత్ చూస్తే యాజ్ పర్ రూట్స్ అనాలిసిస్, చాలా పెద్ద కంపెనీ ఇది. ఓకే, రూట్స్ అనాలిసిస్ అనేది. ఓకే, మార్కెట్ లో మీరు కావాల్సింటే గూగుల్లో కూడా టైప్ చేయొచ్చు, రూట్స్ అనాలిసిస్. డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఎలా ఉంటుంది అని అంటే 2019 బిఫోర్ కోవిడ్ చూడండి ఎలా అయిందో. ఓకే, వన్స్ 2020లో కదా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక చూడండి ట్రెండ్ ఎలా పెరుగుతుందో 2025 కి. ఓకే, సో 2025 లో ఇక్కడ ఉన్నాం. యాజ్ పర్ కాంపౌండ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ ప్రకారము, ఓకే, ఎవ్రీ ఇయర్ ఇంత పర్సెంటేజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ
ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసినారా ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో. అందుకే నేను ప్రాపర్ వేలో మీరు నేర్చుకుంటే ఈ గ్రోత్ లో కూడా మీరు ఉంటారు. ప్రాపర్ వేలో నేర్చుకోకపోతే అక్కడే ఉంటారు. ఓకే, సో గ్రోత్ అనేది ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉంది. నెక్స్ట్ టూల్స్. మన సెషన్ లో ఇలాంటి టూల్స్ మనము నేర్పిస్తాం. ఇవి జస్ట్ కొన్ని టూల్స్ నేను పెట్టినా, ఇంకా టూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అవి కూడా వన్ బై వన్ మనము చెప్తాం అన్నట్టు. గూగుల్ అనలిటిక్స్. గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి? డేటా. ఓకే, సో ఈ డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది మనకు. ఓకే, సో ఆ డేటాని మనము గూగుల్ అనలిటిక్స్ లో చెక్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయాలి. నెక్స్ట్ మెటా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా మార్కెట్ చేయాలి, దీనికి టూల్స్ ఏంటి, దీనికి కొన్ని వస్తాయి అన్నట్టు. బిజినెస్ సూట్. ఓకే, బిజినెస్ సూట్ అంటే బిజినెస్ మేనేజర్. బిజినెస్ మేనేజర్ అకౌంట్స్ వస్తాయి సోషల్ మీడియాలో. ఓకే, ఆ టూల్ కూడా మనం నేర్పిస్తాం. వర్డ్ ప్రెస్. ఓకే, బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ వర్డ్ ప్రెస్ మనం నేర్పిస్తాం. ఓకే, మెయిల్ చింప్, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్, ఇది కూడా నేర్పిస్తాం. క్యాన్వా. ఓకే, క్యాన్వా కూడా మనం నేర్పిస్తాం. ఇమేజెస్ చేయాలి కదా మీరు. గూగుల్ సర్చ్ కన్సోల్, ఒక వెబ్సైట్ లో ట్రాఫిక్ వస్తుంది, ఎలాంటి కీవర్డ్స్ టైప్ చేస్తారు కస్టమర్స్. ఓకే, కొన్ని టెక్నికల్ ఉంటాయి, యా ఈజీగా అది మనము నేర్చుకోవచ్చు. మేము చూపిస్తాం, లైవ్ గా చూపిస్తాం, అలాగే ప్రాక్టికల్స్ కూడా చేపిస్తాం అన్న. స్క్రీమింగ్ ఫ్రాగ్. ఓకే, టెక్నికల్ ఎస్ఈఓ అది కూడా చేస్తామని. అదొక టూల్ అన్నట్టు. జేస్పర్, కాంటెంట్ క్రియేషన్ టూల్. సర్ఫర్, ఎస్ఈఓ ఏఐ టూల్ అన్నట్టు ఇది ఒకటి. ఊబర్ సజెస్ట్, కీవర్డ్ టూల్. సంబ్రష్, ఏహెచ్ఆర్ఈఎఫ్, ఇవి ఎక్కువ మనము నేర్చుకోవాలి. సంబ్రష్, ఏహెచ్ఆర్ఈఎఫ్. ఓకే, రిపోర్ట్స్ ఆడిట్ చేయొచ్చు, కాంపిటీటర్ అనాలిసిస్ చూడ అన్ని చేయొచ్చు. గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్, కీవర్డ్స్ అనాలిసిస్ చేయాలి. ఎంటైర్ గూగుల్ సిస్టమ్ లో ఎలాంటి కీవర్డ్స్ మనము తీసుకోవాలి బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్, మీడియం, లో, మీడియం, హై, ఎలాంటి కీవర్డ్స్ మనము చూస్ చేసుకోవాలి, అవి మనము విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ప్లానర్ అంటే కీవర్డ్ ప్లానర్ ద్వారా మనము నేర్చుకుంటాం. ఎస్ఈఓ ఆప్టిమర్, ఇది ఒక టూల్ అంతే, ఆడిట్. ఓకే, జస్ట్ ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ దాంట్లో పెట్టేస్తే మీకు అనాలిసిస్ ఇచ్చేస్తుంది, కంప్లీట్ రిపోర్ట్. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఓకే అది ఫిక్స్ చేయాలి అంతే. నెక్స్ట్ విక్స్. ఓకే, వర్డ్ ప్రెస్ లాగానే విక్స్ అన్నట్టు, వెబ్సైట్ దాంట్లో కూడా క్రియేట్ చేస్తాం, ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేస్తాం, అదొక టూల్. యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ కూడా మనము నేర్పిస్తాం. కన్వర్ట్ కిట్, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఓకే, మెయిల్ చింప్ లాగానే ఒక టూల్ లో మనము పర్ఫెక్ట్ అయినాము అంటే కన్వర్ట్ కిట్ కావచ్చు, యాక్టివ్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇలాంటి అన్ని టూల్స్ మనము ఈజీగా నేర్చుకోవచ్చు. ఊ ర్యాంక్, సో ఎస్ఈఓ ఆప్టిమర్, ఊ ర్యాంక్ అయినా కానీ రెండు ఒకటే. అంటే రెండు ఒకటే అంటే ఆడిటింగ్ టూల్స్ అంతే. ఆప్టిన్ మాస్టర్. ఓకే, వర్డ్ ప్రెస్ లో మనము ఆప్టిన్ మాస్టర్ యాడ్ చేస్తాం. ట్రెలో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, పిఎం టూల్ అంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కూడా మనము నేర్చుకుంటాం. గూగుల్ యాడ్స్, ఎస్ఈఎం, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ చాట్ జీపీటీ, లియోనార్డ్ ఏఐ, ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్. మాస్. ఓకే, ఇది ఒక ఎస్ఈఓ టూల్ అన్నట్టు. అలాగే గూగుల్ మై బిజినెస్, రివ్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి గూగుల్లో. అది ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే గూగుల్ మై బిజినెస్ నుంచి తీసుకోవాలి. ఇన్ డెప్త్ వెళ్ళిపోతాం జిఎండి. ఓకే, ఎందుకు అంటే జాబ్ పర్పస్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ పర్పస్ కావచ్చు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు, హై మీడియం బిజినెస్ ఓనర్స్ కావచ్చు, జిఎంబి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇన్ డెప్త్ వెళ్తామంటే అంత ఇన్ డెప్త్ వెళ్తాం జిఎంబిలో. ఓకే, ఇన్ వీడియో ఎడిటింగ్ టూల్. ఓకే, లుక్కర్. లుక్కర్ అంటే ఏంటి? గూగుల్ డేటా స్టూడియో, గూగుల్ లుక్ స్టూడియో. రిపోర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ గా మనం రెడీ చేయొచ్చు అంటే చూపిస్తా, సూపర్ ఉంటాయి రిపోర్ట్స్. మ్యాంగూల్స్ అంటే కేడబ్ల్యూ ఫైండర్ అన్నట్టు, మ్యాంగూల్స్. దీంట్లోనే మళ్ళీ 4 టూల్స్ వస్తాయి, ఆ 4 టూల్స్ కూడా చూస్తాం. పింగ్డమ్ అంటే స్పీడ్ ఎలా ఉంది, వెబ్సైట్ స్పీడ్ ఎలా ఉంది, ఎట్లా మనం అనలైజ్ చేయాలి, ఎలా అనలైజ్ చేస్తే మనకు ర్యాంకింగ్స్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది? దానికి ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారో తెలుసా?
అవన్నీ కనిపెట్టాలి విత్ హెల్ప్ ఆఫ్ హై ఎండ్ టూల్స్. ఎవరు కనిపెడతారు? డిజిటల్ మార్కెటరే కనిపెట్టాలి. ఓకే, మళ్ళీ యూట్యూబ్ స్టూడియో అంటే ఒక వీడియో ఎలా అప్డేట్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా అప్డేట్ చేయాలి, టైటిల్ ఎలా అప్డేట్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనేదంతా మనము యూట్యూబ్ స్టూడియో టూల్ ద్వారా మనము చేయిస్తాం. ఇవి కొన్ని టూల్సే పెట్టినామన్నట్టు. ఇలాగా డిజిటల్ మార్కెటింగ్ లో మీరు క్యాల్కులేట్ చేస్తే ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్ వస్తాయి. ప్రతి రోజుకి మీకు తెలుసో తెలియదో ప్రతి రోజుకి మినిమమ్ 1000 టూల్స్ వస్తాయి. అంటే మార్కెట్లకి మినిమం 1000 టూల్స్ వస్తాయి. బట్ వాళ్ళ టూల్ స్పెషాలిటీ అండ్ మార్కెట్ ఇండస్ట్రీ మార్కెట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే టూల్ బాగా రిజల్ట్స్ ఇస్తుందో అలాంటి టూల్స్ పైనే ఈ డిజిటల్ మార్కెటర్స్ డిపెండ్ అవుతారు అంతే. ఓకే, డిపెండ్ అవుతారు. అలాని అంత టూల్స్ పైన డిపెండ్ అవుతామా అంటే అవ్వకూడదు, అది చాలా మిస్టేక్. ఓకే, పొలం దున్నేవాడికే కష్టం తెలుస్తుంది, చూసేవానికి ఎవరికి కష్టం తెలియదు కదా. అలాగా ఏదైతే మనము చేస్తామో అప్పుడే మనకు అది హ్యాండ్స్ ఆన్ అనేది వస్తుంది. అప్పుడే చెప్పినా కదా, రిపోర్ట్స్ ఇలా మనము జనరేట్ చేయొచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ లుకర్. సో ఈ రిపోర్ట్ మీరు జనరేట్ చేసి మీరు క్లయింట్స్ పంపించండి, ఇంప్రెస్ అవుతారు క్లయింట్స్. అబ్బా, మా ఉపేంద్ర భలే పంపించినాడు రిపోర్ట్స్, ఇంకొక 4 months లేదంటే 6 months ప్రాజెక్ట్ ఉంటుంది మీకు. అదే పవర్ ఆఫ్ లుకర్. మీ CEO కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ పంపించండి. మా సౌమ్య భలే చేసింది, బాగా పంపించింది రిపోర్ట్స్, సూపర్ ఉన్నాయి సౌమ్య, తీసుకో 10% హైక్. ఓకే, సో మీ టీమ్ లీడర్కి ఇవన్నీ చూపించండి. కొంతమంది టీమ్ లీడర్స్ కూడా తెలియదు అన్నట్టు, మేనేజర్స్ కూడా తెలియదు. ఓకే, అలాంటి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, నేను చాలా మంది చూస్తుంటాను కదా డే టు డే బేసిస్. యా, సో ఇంకా కొన్ని రిపోర్ట్స్, SEO రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, చూడండి, సర్చ్ కన్సోల్, గూగుల్ సర్చ్ కన్సోల్, యూట్యూబ్ కూడా వేయచ్చు. ఓకే, KPI అంటే ఏంటి? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. వ్యూస్ ఏంటి, లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, షేర్లు ఎన్ని ఉన్నాయి, యావరేజ్ వ్యూ రేట్ ఏంటి, దాని గ్రాఫ్ ఏంటి, ఇవన్నీ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లుకర్ స్టూడియో. కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ టూల్స్ అంటే ఆ టూల్ కే మనము పే చేయాలి. మంత్లీ $300-400 పైన మనము పే చేయాలి. ఎగ్జాంపుల్, ఏజెన్సీ అనలిటిక్స్ అన్నట్టు. ఈ టూల్ అదే ఇస్తుంది. కంప్లీట్ వైట్ లేబుల్ తీసుకొని మేమే ప్రోడక్ట్ కనుక్కున్నాము అని కొంతమంది సేల్ చేస్తూ ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏజెన్సీ అనలిటిక్స్ అన్నట్టు. ఓకే, సో వన్స్ టూల్స్ అయినాక మా ప్రెజెన్స్ ఏంటి? ఓకే, నేను చెప్పినా కదా, నా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను స్టార్టింగ్ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన రియల్ ఎస్టేట్. ఓకే, నెక్స్ట్ టాప్ నాచ్ కంపెనీ అయిన XLR సొల్యూషన్స్. XLR లో ఎగ్జిక్యూటివ్ గా చేసి మేనేజర్ లెవెల్కి వెళ్ళిన XLR లో. ఓకే, ఎప్పుడు 2018, 2019, 2020. ఓకే, మేనేజర్ లెవెల్కి వెళ్ళిన. నెక్స్ట్ 360 డిజిట్ MG లో హెడ్ గా వర్క్ చేసిన. ఓకే, హెడ్. ఓకే, XLR లో కూడా టీమ్ ఆఫ్ 40 people ని హ్యాండిల్ చేసిన, 40 people ని. ఓకే, ఇక్కడ కూడా 60 people ని హ్యాండిల్ చేసిన. అంత ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సాలిడ్ అనుకోవచ్చు మీరు, రాక్ సాలిడ్ నాలెడ్జ్ పర్సన్స్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉంటారు అన్నట్టు, ఎస్పెషల్లీ మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే. ఓకే, సో 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీకు టీచ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో 20,000 కీవర్డ్స్ ని ర్యాంక్ చేశా ఇక్కడ SEO లో. ఓకే, అలాగే ఎవ్రీ ఇయర్ గూగుల్ యాడ్స్ స్పెండింగ్ ఎవ్రీ ఇయర్ 10+ crores స్పెండ్ చేస్తా. ఓకే, అండ్ అలాగే లింక్డ్ఇన్ కూడా 5 crores ఎవ్రీ ఇయర్ అన్నట్టు.
లింక్డ్ ఇన్ యాడ్స్ కూడా. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సోషల్ మీడియా, ఎస్, ఫేస్బుక్ కావచ్చు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాగే ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కోరా, ఓకే, కోరా, నెక్స్ట్ టబూలా, ఓకే, టబూలా, ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏవి? అవుట్ రీచ్. ఓకే, సో ఇన్ని ప్లాట్ఫామ్స్ లలో చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ ప్రెజెన్స్, కొంతమంది చాలా ప్రీవియస్ డెమోస్ కూడా చూసి వాళ్ళు కూడా ఈ డెమోలో ఉన్నారు. ఓకే, సుబ్బు డిజిటల్ మార్కెటర్ SDM క్లాసెస్. ఓకే, SDM క్లాసెస్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే గూగుల్ యాడ్స్ కావచ్చు, కొన్ని వీడియోస్ కూడా మేము అప్డేట్ చేస్తాము, అక్కడ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ సుబ్బు డిజిటల్ మార్కెటర్ అని మీరు టైప్ చేస్తే ఓకే, మోర్ దాన్ 2000 ఫాలోవర్స్. అంటే రీసెంట్ గా ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఓకే, సో రీసెంట్ గా స్టార్ట్ చేసినా కానీ మాకు క్వాలిఫైడ్ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఓకే, సో అలాగే లింక్డ్ ఇన్, నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. రియల్ ఎక్స్పీరియన్స్, నో ఫేక్, నథింగ్ అన్నట్టు. రియల్ కోర్ అంటారు కదా, రియల్ కోర్ అంటారు కదా, కోర్ కోర్ డిజిటల్ మార్కెటర్స్ అన్నట్టు. ఓకే, సర్ప్రైజ్ అని చెప్పినా కదా. యా, నెక్స్ట్ ఇప్పుడు చెప్తా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ వైజ్ వచ్చి ఫస్ట్ మీరు 4 months ఉంటుంది. ఏది? డిజిటల్ లర్నర్ అంటాం, 4 months. నెక్స్ట్ డిజిటల్ అడ్వాన్స్, ఇది 6 months నుంచి ఒక 7 months వరకు మీకు టైం అయితే పడుతుంది. ఇంకా కొంచెం టైం పట్టినా గానీ ప్రాబ్లం లేదు, మీరు నేర్చుకోండి, కాన్సెప్ట్స్ అనేది కవర్ చేయాలి. నెక్స్ట్ డిజిటల్ ప్రో, ఇది 1 year వరకు అయితే ఉంటది. ఓకే, సో ఈ 1 year లో మనం ఏమి ఇస్తాము అంటే డే 1 నుంచి ఎక్స్పీరియన్స్ కూడా మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మేము ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాము? సుబ్బు డిజిటల్ మార్కెటర్ నుంచి ఇస్తాం. మాకు బ్రాండ్ ఉంది. ఓకే, బ్రాండ్ ఉంది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది 1 year. ఓకే, ఫీ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. సో ఈ బిగినర్ లెవెల్లో అంటే డిజిటల్ లెర్నర్ లో ఏం టాపిక్స్ కవర్ చేస్తాం? SEO, SEM, SMM, SMO, యూజర్ బిహేవియర్ టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక యూజర్ ఏం చేస్తున్నాడు, వెబ్సైట్ కి వచ్చి ఎక్కడ క్లిక్ చేస్తున్నాడు, ఏ వీడియో చూస్తున్నాడు, ఓకే, ఆ విజిటర్ డీటెయిల్స్ ఇచ్చినాడా లేదా అనేవి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్లారిటీ. ఇది ఫ్రీ టూలే, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లారిటీ. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ అని అంటారు కదా, ఆ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ కూడా క్లారిటీ యూజ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ క్లారిటీ అన్నట్టు. అదే హీట్ మ్యాప్స్, హీట్ మ్యాప్స్ ఇవి కూడా మనము నేర్పిస్తాం. అలాగే లుకా స్టూడియో, ట్యాగ్ మేనేజర్ బేసిక్ లెవెల్లో నేర్పిస్తాం. అంటే GTM, గూగుల్ ట్యాగ్ మేనేజర్. కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, అవి కూడా మనము నేర్పిస్తాం. సర్ప్రైజ్ అని చెప్పినా కదా. ఓకే, ఈ డిజిటల్ అడ్వాన్స్ చెప్పినాక మీకు చెప్తా. యా, నెక్స్ట్ ఈ డిజిటల్ అడ్వాన్స్ లో మీరు తీసుకుంటే ఇది 6 to 7 months వరకు ఉంటుంది. ఓకే, ఈ బేసిక్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో లెర్నర్ లో, డిజిటల్ లెర్నర్ లో, అడ్వాన్స్ లెవెల్లో అవన్నీ కవర్ చేస్తూ అలాగే ఒక క్లయింట్ ప్రాజెక్ట్ పైన మీకు వర్క్ చేపిస్తాం. ఆ క్లయింట్ ప్రాజెక్ట్ కూడా మీరు రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏం చేసినారు, రిజల్ట్స్ చూపియండి అని అడుగుతారు. ఎవరు? ఇంటర్వ్యూయర్, HR, వీళ్ళందరూ అడిగినప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేసిన, ఇది రిజల్ట్స్ ఉన్నాయి అని మీరు చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అది చాలు మీకు క్లిక్ అవ్వటానికి, ఇండస్ట్రీలో ఉండటానికి. అందుకనే ఒక క్లయింట్ ప్రాజెక్ట్ పైన మేము వర్క్ మీకు చేపిస్తాం. బీట్ SEO కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాపర్ వేలో చేపిస్తాం. మళ్ళీ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తాం. అలాగే మనీ మేకింగ్ కాన్సెప్ట్స్, ఎలాంటి లెవెల్లో మనము మనీ జనరేట్ చేయొచ్చు యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా. ఓకే, మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తాం. సర్టిఫికేషన్స్ అని అందరూ అంటారు, అవన్నీ ఫ్రీగా ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా చూపిస్తాం. అవన్నీ రెజ్యూమేలో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, డిజిటల్ ప్రోలో. ఓకే, సో ఇక్కడ జాబ్ గ్యారంటీ అనేది మీకు ఉంటుంది. అండ్ ఎస్, గ్యారంటీ అంటున్నా కదా అని డబ్బులు పే చేసినాక మీరు ఇచ్చేయండి సార్ జాబ్, అది కాదు. జాబ్ గ్యారంటీ కూడా మేము సెలెక్టివ్ పీపుల్ కే ఇస్తాం. ఓకే, ఈ కోర్స్ తీసుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ మీలో మేము చూస్తాం. ఆ క్వాలిటీస్ లేకపోతే ఈ కోర్స్ అనేది మేము మీకు ఇవ్వం. ఓకే, సో క్వాలిటీస్ అంటే సీరియస్ పీపుల్ కే ఇస్తాం. ఓకే, సో మేము ఏంటి అంటే
సీరియస్ డిజిటల్ రియల్ డిజిటల్ మార్కెటర్స్ ని క్రియేట్ చేయటానికే మేము ఇండస్ట్రీకి వచ్చిండేది. ఓకే, యా సర్ప్రైజ్ అని చెప్పినా కదా, ఏంటి? సో 1 సెకండ్, సర్ప్రైజ్ ఏంటంటే ఎవరైతే ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి ఎవరైతే ఎన్రోల్ అవుతారో విత్ ఇన్ 3 to 4 weeks, within 3 to 4 weeks లో పెయిడ్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తా. పెయిడ్ ఇంటర్న్షిప్, పెయిడ్ నాట్ ఫ్రీ, పెయిడ్ ఇంటర్న్షిప్ టాప్ నాచ్ కంపెనీలోనే ఇప్పిస్తా. అంటే మీరు టీసీఎస్, డెలాయిట్ అలాంటివి కాదు, మాకు టైఅప్ ఉన్న కంపెనీస్ తో మీకు ఇప్పిస్తాం అన్నట్టు పెయిడ్ ఇంటర్న్షిప్. ఎంత ఇస్తారు మీకు? మంత్లీ 5,000 ఇస్తారు. ఓకే, టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈ ఆఫ్టర్నూన్ 3 PM వరకు ఉంటుంది. పెయిడ్ ఇంటర్న్షిప్, ఫ్రీ ఇంటర్న్షిప్ కాదు. ఓకే, ఇది ఎన్ని మంత్స్ మీరు చేయొచ్చు? 3 months చేయొచ్చు. మీరు కోర్సు జాయిన్ అయిన విత్ ఇన్ 3 to 4 weeks లో ఏ ఇన్స్టిట్యూట్ మీకు ఇప్పిస్తుందో తీసుకొని రండి, నేను ఫ్రీగా ఇస్తా కోర్సు. ఓకే, అంత ఛాలెంజింగ్ ఉంటుంది మా కోర్సు. మీరు ఫ్రీ ఇంటర్న్షిప్ లో ఏం చేస్తారు? SEO పైన వర్క్ చేస్తారు. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ చేపించి ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని అంటారు. బట్ మేము అలా చేయం. జాయిన్ అయిన 3 to 4 weeks లో, ఓకే, మార్క్ మై వర్డ్స్, మీకు బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ బ్యాచ్ టైమింగ్స్ కూడా 7 AM నుంచే ఉంటుంది. 7 AM to 8:30 AM అన్నట్టు. ఓకే, 1.5 hours అంటే 1.5 hours ఉంటుంది. ఓకే, సో మండే నుంచి మీకు స్టార్ట్ అవుతుంది బ్యాచ్. విత్ ఇన్ 3 to 4 weeks లో పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తుంది. అలాగే కోర్స్ కూడా మీకు ప్యారలల్ గా వెళ్తూ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మీరు పెట్టుకోండి రెజ్యూమేలో, లింక్డ్ఇన్ లో అప్డేట్ చేయండి. ఓకే, కోర్స్ ఫినిష్ అయిపోయే లోపల. ఓకే, రిక్రూటర్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో నేను చూపిస్తా. ఓకే, రిక్రూటర్స్ అంటే HR లని ఎలా అప్రోచ్ అవ్వాలి, జాబ్స్ ఎలా ఉన్నాయి అది కూడా నేను చూపిస్తా. అప్కమింగ్ సెషన్స్ లలో వచ్చినప్పుడు నేను ఆ సెషన్స్ లో చెప్తాను అన్నట్టు, ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా చూపిస్తా అన్నట్టు. ఓకే, ఇంకొకటి, ఇది ఒక్క సర్ప్రైజ్. ఇంకొకటి, ఈ బ్యాచ్ వాళ్ళకి అండ్ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తా అన్నట్టు. వాళ్ళకి కంప్లీట్ గా మీరు ఎంతైతే పే చేస్తారో, ఎగ్జాంపుల్ 20,000 పే చేస్తారు. 20,000 మీకు లింక్డ్ఇన్ కంప్లీట్ గా ప్రాక్టికల్ అమౌంట్ 20,000 మేము ఇస్తాం. మీరు ఒక పేజ్ క్రియేట్ చేయండి. ఓకే, పేజ్ అన్నా ఏదన్నా ఒక క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి, ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ కోర్స్ తీసుకున్నారు అనుకున్నాం, ఎగ్జాంపుల్ 50,000 అవుతుంది అది కోర్స్. 50,000 ఇస్తాం లింక్డ్ఇన్ కి. ఈ కోర్స్ ఫీజు వచ్చా, ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, చాలు కదా, ఇంకేం కావాలి? సర్ప్రైజ్ చెప్పినా కదా, ఇది అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్? లింక్డ్ఇన్ మీరు చేయటం వల్ల ఏమొస్తుంది? అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా చేయాలి, B2B బిజినెస్ టు బిజినెస్ ఎలా చేయాలి, పవర్ఫుల్ అన్నట్టు. లింక్డ్ఇన్ మీరు రెజ్యూమేలో పెడితే అప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్ కదా మీకు. ఓకే, సో అందుకని ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. మీరు డిలే చేసుకునే కొద్దీ ఆఫర్ అనేది వానిష్ అయిపోతుంది, అంతే. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఓకే, సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయనంటే యూ కెన్ కాల్ మీ. అండ్ బ్యాచ్ కూడా మనకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్యాచ్ కి మేము ఇచ్చేస్తాం అన్నట్టు. ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా మేము మండే వాళ్ళకి అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద డెమో. అండ్ మండే నుంచి మీకు యాక్చువల్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.